బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేదే కాదు. రకరకాల పాత్రలతో, తన నవ్వులతో, కామెడీ పంచులతో ఎన్నో సినిమాల్ని తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించేశాడు. కాలం గిర్రను తిరిగింది. కొత్త హాస్య నటుల హవా మొదలైంది. దాంతో బ్రహ్మానందం స్థానం మారిపోయింది. ఇప్పుడు అవకాశాల కోసం బ్రహ్మి పడరాని పాటలు పడుతున్నాడు. అందుకే దర్శకులకు ఫోన్ చేసి నా కోసం మంచి పాత్రలు సిద్ధం చేయండి అంటూ నోరు విడిచి అడుగుతున్నాడట. ఇదివరకు బ్రహ్మానందం పారితోషికం విషయంలో ఏమాత్రం మొహమాట పడేవాడు కాదు. రోజుకి 4 లక్షలకు పైగా వసూలు చేసేవాడు. దానికి తోడు సెట్లో క్యారవాన్ ఉండాల్సిందేనని రూల్ పెట్టేవాడు. ఇప్పుడు ఈ విషయాల్లోనూ రిబేట్లు ఇస్తున్నాడట. పాత్ర బాగుంటే పారితోషికం గురించి పట్టించుకోను, ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అంటున్నాడట. క్యారవాన్ కూడా నేనే తెచ్చుకుంటా అంటూ ఆఫర్లు ఇస్తున్నాడట. తన బిహేవియర్ తో చాలా మంది దర్శకుల మనసు నొప్పించాడు బ్రహ్మానందం. వాళ్ళంతా ఇప్పుడు బ్రహ్మిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారట. కొంతమంది బడా నిర్మాతలు సైతం బ్రహ్మానందాన్ని తీసుకోవద్దు అని మొహం మీద చెప్పేస్తున్నారట. దాంతో బ్రహ్మికి అవకాశాలు కరువయ్యాయని, అందుకే ఇప్పుడు సినిమాల కోసం కాళ్లబేరానికి దిగిపోయాడని చెప్పుకుంటున్నారు. పాపం, ఓడలు బళ్ళవడం అంటే ఇదేనేమో.